రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజలు నమ్మడం లేదని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి అర్థమైందని, సిరిసిల్లలో ఎప్పుడూ తిరుగంది కడుపుల తలపెట్టి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన సిరిసిల్ల నేతన్నల బకాయిలు విడుదల వారీగా తీరుస్తున్నామని, నేతన్నలను కేవలం ఓటు బ్యాంకు కొరకు వాడుకున్నారని అన్నారు. గత 10 ఏళ్లలో మౌలిక వసతులు కల్పించడంలో కేటీఆర్ విఫలమయ్యారని, మిడ్ మానేరు ఎవరు కట్టింది సిరిసిల్ల ప్రజలకు తెలుసునని, బీజేపీ టీఆర్ఎస్ ఒక్కటే అని ఎన్నికల్లో నిరూపణ అయిందని అన్నారు. బీజేపీ ఎన్ని ఆరోపణలు చేస్తే ఒక్కటేనన్న ఖండించారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని, కేటీఆర్ వద్దంటే సిరిసిల్ల జిల్లా ప్రజలు ముక్త కంఠంతో జిల్లా సాధించుకున్నారని గుర్తు చేశారు. పైసలు వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్నది, వాళ్ళ పైసలు వాళ్ళ కష్టాన్ని వాడుకున్నది. ఆలస్యం చేసుకుంటూ ఇచ్చింది డబ్బులు, 2 నెలలకు 3 నెలలకు గుడియాలే డబ్బులు. ఇటువంటి డ్రామాలను ఎందుకంటే మీ కేసీఆర్ చెప్పిన మాటలు ఎవరు నమ్మలే. ఇని అందరికి కూడా మోసపోయినమని తెలిసిపోయింది. ఇక్కడ ఉన్న రామారావు చెప్పింది ఎవరు ఇల్లే. ఇవాళ మీరు బయలుదేరతాడని వింటాడా? ఇవాళ తెలంగాణ సిరిసిల్ల జిల్లా వద్దని చెప్పిండు స్వయంగా మీ మంత్రి గారు. వద్దని చెప్తే సిరిసిల్లలోని ఆడబిడ్డలు ముక్త కంఠంతో సిరిసిల్ల ప్రజలందరూ కూడా ఒక్కటై పోరాడి సిరిసిల్ల జిల్లాని తెచ్చుకున్నారు. నువ్వు వద్దన్న తెల్లారి ఇక్కడ జిల్లా వచ్చింది. నీ మెడలు వంచినరు, నీ పైన అనేకమైన నిరసన కార్యక్రమాలు చేపట్టినరు. ఇవాళ గురువింద ఇంజ సామెతలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇటువంటి చిల్లర రాజకీయాలు మానుకుంటే మంచిది. ఇలా వాళ్ళ ఏకదైతంతా ఒకటే, ప్రకృతి వనరులు దోచుకోవడం ఆగిపోయింది. ఇలా మాది, మా ఉనికిని మేము కాపాడుకోవాలి అనే ఒక కుటీల ప్రయత్నం తప్ప ఇంకోటి